నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో నకిలీ హోటళ్ల పైన అధికారులు దాడులు చేస్తూ ఉన్నారు. ఎటువంటి లైసెన్సులు లేకుండా అపార్ట్మెంట్లలోని ఫ్లాట్లలో కొన్ని శబరాల కింద, అలాగే మరికొన్ని నివాస ప్రాంతాలలో మనం చూసుకుంటే అక్రమంగా అయితే హోటల్ నడుపుతూ ఉన్నారు. అటువంటి హోటళ్ల పైన దాడులు చేస్తూ ఉన్నట్లు కువైట్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ తెలిపింది. కువైట్ పబ్లిక్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ఎన్ఫోర్స్మెంట్ ఆపరేషన్ చేపట్టిందనమాట. ఈ యొక్క ఆపరేషన్లో భాగంగా ముబారక్ ఆల్ కబీర్ గవర్నరేట్లోని ఒక ఇంటి నుంచి నడుస్తూ ఉన్న అక్రమ గృహ ఆధారిత వంటశాల మరియు అమ్మకాల కేంద్రాన్ని మూసివేసింది. ఒక హోటల్ను గుర్తించి ఆ యొక్క హోటల్ పైన దాడి చేసి ఆ యొక్క హోటల్ని అయితే మూసివేసింది. ఫిర్యాదుల నేపథ్యంలో ముమ్మరంగా తనిఖీలు చేశామని చెప్పేసి, అక్కడ హోటల్ ఉందని చెప్పేసి కొంతమంది ఫిర్యాదులు చేయడంతో అధికారులకు సమాచారం అంది ఆ యొక్క హోటల్ పైన దాడి చేశారన్నమాట. ప్రజా ఆరోగ్య నిబంధనలు ఉల్లంఘించే అసురక్షిత పద్ధతులను లక్ష్యం చేసుకొని ఈ దాడి నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. తనిఖీల సమయంలో అవసరమైన ఆరోగ్య లైసెన్సు లేకుండా నమోదు కాని హోటల్గా ఆహారాన్ని తయారు చేసి పంపిణీ చేస్తూ ఉన్నట్లు అధికారులు కనుగొన్నారు. ఆ కేంద్రం అపరిశుభ్రమైన పరిస్థితుల్లో ఉందని చెప్పేసి, ఆహార ఉత్పత్తులు కంటికి కనిపించే బూజుతో కలుషితమై ఉన్నాయని చెప్పేసి, అవి మానవ వినియోగానికి పనికిరావని చెప్పేసి అధికారులు అయితే తెలపడం జరిగింది. మరోవైపు మనం చూసుకుంటే కానీ ఆహార పదార్థాలు శుభ్రం చేసే నీళ్లు ఏవైతే ఉన్నాయో బాత్రూమ్లలో అయితే కూరగాయలు కానీ లేకపోతే బియ్యం కానీ అవన్నీ క్లీన్ చేస్తూ ఉన్నారని చెప్పేసి, ఇది చాలా దారుణం. దీనివల్ల ప్రజల యొక్క ఆరోగ్యం ప్రమాదంలో పడే అవకాశం ఉంది. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి హోటళ్లలో తినకండన్నా, ఎందుకంటే ప్రస్తుతం ఏమి తింటే ఏ రోగం వస్తుందో ఎవరికీ తెలియదు. కాబట్టి అపరిశుభ్రమైన పరిసర ప్రాంతాలలో అయితే వంటలు చేస్తూ ఉన్నారో, మన ఇండియా వాళ్ళు చేస్తూ ఉన్నారు గుడ్డు దోశలు అని చెప్పేసి, చికెన్ బిర్యానీ అని చెప్పేసి, లైసెన్సు లేని హోటళ్లలో అలాగే అనాధికారమైన హోటల్లో ఎవరూ తినవద్దని చెప్పి కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.